టైంపాస్ చేయడం కోసం వెళ్తున్న కోసం ఆ ఇసుకలో అటు ఇటు తిరుగుతుంటే కాలు మూట తగ్గింది. ఏం తగ్గింది? చూశాడు, అది ఒక మూటలా ఉంది. ఇప్పుడు చూస్తే దాని నిండా రాడు. ఈయన ఏమేంటి టైం పాస్ చేయాలి కాబట్టి ఒక పెద్ద రాయిని చూసుకొని దాని మీద కూర్చొని చేతిలో ఉన్న రాళ్ళు ఇసుకుతూ టైం పాస్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? టైం పాస్ చేస్తున్నాడు. సో మూటలో ఉన్న రాళ్ళని ఒక్కొక్కటిగా ఇసుకుతూ టైం పాస్ చేస్తున్నాడు. రాళ్ళన్నీ విసిరేశాడు. ఆఖరి రాయి తీసాడు విసిరేదామని. ఈ లోపల సూర్యోదయం అయింది. సూర్యకిరణాల రాయి మీద పడి రాయి మెరుస్తుంది. ఏంటి మెరుస్తుందని చూశాడు. తీరా చూస్తే అది ఒక వజ్రం. ఏంటది? వజ్రం. విలువైందేనా? ఎంతో విలువైంది. బంగారం కన్నా విలువైంది కదా. మరి ఏమి విసిరేశాడు వరకు? ఏమి విసురుతాడా? ఎందుకని? విలువైంది కాబట్టి చక్కగా దాచుకుని జాగ్రత్తగా సంతోషంగా ఉంటాడా? ఉండడు. ఎందుకని? ఇప్పటి వరకు ఏమి విసిరేశాడు? ఏ స్థితిలో విసిరేశాడు? చీకట్లో తెలియని వజ్రం అని తెలియకుండా టైం పాస్ చేయడం కోసం ఆ వజ్రాలన్నింటినీ విసిరేశాడు. తెలిసిన తర్వాత జాగ్రత్తగా వస్తున్నాడు. ఇలాంటి వజ్రాలంటే అవకాశాలు మీరు ఎన్ని వదిలేస్తారో చూసుకోండి. రేపు పొద్దున ఏమైనా వదిలేస్తారేమో, మీరు వదిలేసేది ఏమో వజ్రం లాంటి అవకాశం ఏమో చూసుకోండి. చీకట్లో ఉన్నంతసేపు మనం ఏం చేస్తున్నాం మనకు తెలియని పరిస్థితుల్లో ఉంటాం కాబట్టి చీకటి నుంచి వెలుగులోకి రండి. మీరు చక్కగా మంచి గోల్స్ పెట్టుకోండి, మంచి గమ్యాన్ని పెట్టుకోండి. మేము పనికిరాము, మేము ఇంతే అని ఎవరైనా అనుకుంటే కాదు, నువ్వు ఇంతే కాదు, నువ్వు ఎంతో, నువ్వు అంతే కదా. ఇది ఇంతకు ముందు అనేవాళ్ళు ఇది చదవట్లేదంటే అంత మేనమామ పోలికరా, ఇది రాజేశ్వరంటే అంత మేనత్ పోలికరా, ఇది అల్లరి చేసిన నేను మేనత్ పోలికలే, మా ఇంటి ఏమన్నా ఏళ్ళు నేను మేనమామ పోలిక చదవకపోయినా